రిపబ్లిక్ అంటే తెలీదా? మరి చదువుకోలేదు ఏమి నేను. నాకేం తెలుస్తుంది? ఈ రోజు గణతంత్ర దినోత్సవం అంటారు కదా, ఆహాహా. తెలుసా? ఆ. ఓకే ఓకే. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో కూడా తెలియదు అంటున్నారు. ఇది నా దేశమే కాదని చెప్పేసి అన్నారు ఆయన. అదేంటి బాబు, అదేంటి బాబు, అదేంటి మళ్ళీ అలాగంట బల్లెట్టుడు బాబు. గణతంత్ర దినోత్సవం ఈరోజు సంతోషంగా తాగారా? అసలు తాగలేదు. తాగలేదు మీరు. మరి కోపల మీద పడిపోతాం. మరి నైట్ మర్డర్ జరిగింది మీకు తెలియదు అసలు. అంతే. మరి ఇదే రిక్షా మీద శవాన్ని వేసుకెళ్లారని చెప్పి అంటున్నారు. ఇలా విషయాలు బోల్డ్ ఉన్నాయి మరి. హలో నమస్తే, మీరు చూస్తున్నారు సతీష్ లాక్స్ W02 యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే అండి, గణతంత్ర దినోత్సవం. ఈరోజు రిపబ్లిక్ డే అని చెప్పేసి మన అమలాపురం వచ్చాను అనమాట. అంటే రిపబ్లిక్ డే మీద చిన్న ప్రాంక్ అయితే చేశాను, కామెడీగా ఉంటుంది అనమాట. అంటే కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు రిపబ్లిక్ అంటే తెలుసా అని చెప్పేసి అడిగి క్వశ్చన్ చేస్తాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఆన్సరింగ్ ఎలా చెప్తారని చెప్పేసి వీడియోలో అయితే ఉంటుంది. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. ఈరోజు రిపబ్లిక్ డే అని తెలుసా మీకు? తెలుసండి. తెలుసండి. రిపబ్లిక్ అంటే ఏంటండి? రిపబ్లిక్ అంటే గాంధీ ఓకే, రిపబ్లిక్ డే అంటే ఏంటి తెలుగులో? వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల గణతంత్ర దినోత్సవం ఈరోజు సంతోషంగా తాగారా? అసలు తాగలేదు. తాగలేదు మీరు. ఈరోజు రిపబ్లిక్ డే కదండి, తెలుసా మీకు? తెలీదు. రిపబ్లిక్ అంటే తెలీదా? మరి చదువుకోలేదు ఏమి నేను. నాకేం తెలుస్తుంది? ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటారు కదా, ఆహాహా. తెలుసా? ఆ. ఓకే ఓకే. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో కూడా తెలియదు అంటున్నారు. ఇది నా దేశమే కాదని చెప్పేసి అన్నారు ఆయన. అదేంటి బాబు, అదేంటి మళ్ళీ అలాగంట బల్లెట్టుడు బాబు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I make sure you respect. ఏ ఊరు నుంచి వస్తున్నారు? చిత్తపూడి నుంచి. చెత్తబోర్డు నుంచి. ఈరోజు దినోత్సవం మీకు తెలియదు, మామూలుగా తెలీదు. మామూలుగా ఫోన్ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడలేదా మీరు? చూడలేదు. చూడలేదా? ఏట మీద 7 ఎక్కువగా చేశారు. చూసారా, ఇదైతే నా దేశం కాదు. నేనైతే దేశం కాదు అంటే బాబు, ఆ దేశం కాబట్టి ఈ దేశమే. మీదే ఆ దేశమే మాకు ఏంటి, నా దేశం కాదు. చూసారా, నాకు ఇండియాలో ఏం జరిగినా, నాకు ఈ దేశంలో ఏం జరిగినా సంబంధం లేదు, నా పనిలో నేను ఉంటాను అంటున్నాను. లేదు, అది కాదు. ఆ సంబంధం లేకపోతే నాకు చదువుకోలేని మూలన నాకు తెలియదు. అది మాదిరిగా కూడా కనపట్టలేదా? ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. తెలీదు. చదువుకోకపోతే మామూలు దేశంలో, మరి దేశంలో ఏం చేస్తున్నా మీకు తెలీదా? ఇది తెలీదు. మామూలుగా సంపాదించుకోవడం, తింటాం, ఇవన్నీ తెలిస్తే అన్ని తెలుస్తాయి కదా. అది చూసారా, నాకు అవసరం లేదు. నేను అవసరం లేకపోతే కాదు. బాబాయ్ గారు రండి. బాబాయ్ గారు కట్టడానికి వచ్చారు. బాబాయ్ గారు పేరేంటి? ఏమన్నా మీ పేరేంటి? సత్యనారాయణ. సత్యనారాయణ రాజు. ఈ రోజు ఏంటో తెలుసా మీకు? ఏంటంటే ఆదివారం అండి. తెలుసా మీకు? ఏంటంటే ఆదివారం అండి. ఈ రోజు రిపబ్లిక్ డే అండి, గణతంత్ర దినోత్సవం. తెలుసండి? తెలీదు. తెలీదు. చూసారా, దేశంలో అన్ని పనులు చేసుకుంటున్నారు, కానీ ఈ రోజు ఏమొచ్చినా దేశంలో మాకు సంబంధం లేదు, మా పని మీద మేము ఉంటాం అంటున్నారు ఆయన. మరి మాకు తెలియక ఎంతవరకు కరెక్ట్ అది? దేశంలో తిరుగుతుంది మరి మాకు తెలియదు కదా. గాంధీ గారిది ఈ రోజు చూసారా, ఎవరికి ఏమి తెలియదు అంటున్నారు మీరు. ఇప్పుడు అలా కదా, మాకు తెలియక కదా. తెలియకుంటే ఓకే, అది ఇప్పుడు తెలియక కదండి. తెలిస్తే మేము సంతోషిస్తాం కదా. అదే అదే మీకు తెలియాలి. వచ్చింది గాంధీ గారు. ఆ దేశంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మా పనిలో మేము ఉంటాం. ఎవరైనా నేం పేకలేరు. నన్ను ఇలాంటి మ్యాటర్స్ ఇరికించకండి సార్, మీకు దండం పెడతాను. ఓకే, సరదాగా అన్నా, ఏమనుకోద్దు. ఒకసారి సైడ్ కట్టండి అండి. ఏం పేరండి మీది? ఇక్కడ నేను నైట్, అది నేను సాయంత్రం ఎవరిని చంపేశారంట, మీకు గుర్తుందా? తెలుసా? అంటే ఇక్కడే జరిగిందండి, అమలాపురం నల్లంత. తెలియదండి. ఆయనకు తెలుసు అంటే ఆయనే దగ్గర నుండి చంపించేసి అని చెప్పేసి అంటున్నారు. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తాను? నేను సాకూరు నుంచి వచ్చేలాగా తాళ్ళు అమ్ముకుని ఇలాగ వస్తాను. తోలు అమ్ముకుని వస్తున్నారా? అంటే నైట్ తోలు అమ్ముకుని వస్తూ ఆయన ఏదో అన్నాడని చెప్పేసి ఆ తోలుతోటే చంపేశానని చెప్పేసి అంటున్నారు.
నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. తర్వాత కాదండి, మీ సంబంధం ఏం లేదండి. ఏమీ లేదండి, ఓకే ఓకే సంబంధం ఏమీ లేదు. ఓకే ఓకే. ఆయనే ప్రత్యక్ష సాక్షి అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజమో ఆయన్ని అడిగి చెప్దాం. బాబీ గారు మాట్లాడండి. మీకే సంబంధం లేదండి. నాకేం సంబంధం లేదు, తిరిగి వ్యాపారం చేసుకునే సత్తాల్లో కూర్చుని వస్తున్నాను. ఓకే ఓకే. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. నమస్తే, మీ పేరేంటి? ఎరియండి. ఎర్రయ్య గారా? ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ ఊరండి, ఇక్కడే ఈ ఊరేనా? ఓకే. సావరం సావరం బైపాస్ రోడ్. బైపాస్ రోడ్ అన్న. ఈ బైపాస్ లో నైట్ ఒకటి మర్డర్ జరిగిందంట, తెలుసా మీకు? ఎప్పుడండి? నైట్ మీకు తెలుసండి? మాకు దుర్గమ్మ గుడి దగ్గరే మా ఇల్లు. ఓకే కానీ పొద్దు 7-8 అయితే అసలు రావాల్సిన పని లేదు మాకు. ఓకే. అటే ఉంటాం. నైట్ 11 గంటలు జరిగింది. ఏం జరగదండి తెలియదు. తెలీదా? అదే ఆయన అయితే మాత్రం ఆయన దగ్గరే ఉన్నాడంట. మీరు ఏం చేస్తారు? రిక్షాలో వేసుకెళ్ళారని చెప్పేసి అంటున్నారు. మార్చా కదండి. నన్ను ఇలాంటి మ్యాటర్స్ ఇరికించుకొని సార్ మీకు దండం పెడతాను. ఏదో ఊరుకోండి సార్. నుంచి సాయంత్రం 6-7 గంటల దాకా మెయిన్ రోడ్డు మీద ఉంటాం. ఏదో పావులున్నా లేకపోయినా మన కొంపల మీద పడిపోతాం. మరి నైట్ మర్డర్ జరిగింది మీకు తెలియదు? తెలీదు అంతే. మరి ఇదే రిక్షా మీద శవాన్ని వేసుకెళ్లారని చెప్పి అంటున్నారు. ఇలాంటి విషయాలు బోల్డ్ ఉన్నాయి మరి. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? అంటే మనిషి కూడా మీలాగే ఉన్నారు అంటున్నారు చాలా మంది. చూడండి, ఫోటో ఒకటి చూడండి. చూసారా, నేను మర్డర్ చేస్తాను ఏమైనా చేస్తాను, నన్ను ఎవరేం పీకలేరు. గొప్పడు మామూలు చూసారా, గొప్ప గొప్ప వాళ్ళే చంపాను. అంటే నిజంగా జరిగిందండి ఇది. ఎక్కడికి నవ్వుతున్నారు మీరు? కామెడీగా మాట్లాడుతున్నాయి. ఇలా చూసారా, కామెడీ. నీ ఎవరైనా చంపుతాను, ఈ రిక్షా మీదే పట్టుకెళ్తాను శవాన్ని. ఆగండి సార్, ఒకసారి ఆగండి. ఈ రిక్షా మీదే పట్టుకెళ్తాను, కావాలంటే ఆటో వేసుకొచ్చి శవాన్ని తీసుకెళ్తాను అంటున్నారు. సరే, ఇలాంటి వాళ్ళు దేశంలో ఏం చేద్దామంటారు చెప్పు కదా. ఇప్పుడు ఆ మర్డర్ జరిగి మీకు సంబంధం ఉంది అయితే? మీకు సంబంధం లేదు. బాబోయ్ ఎందుకేమో చేస్తాను. ఓకే ఓకే, ఆపండి. సరదా కోసం చేసాం బాబు, ఏమనుకోవచ్చు. కామెడీ.